మహాప్రస్థానం చిన్నపాటి మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురి అన్నదమ్ముల మధ్య పుట్టి పెరిగినటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ దుక్క బాలరాజు గారి ప్రస్థానం ఇది. చిన్నతనంలోనే పవన్ కళ్యాణ్ గారికి ముక్తుడై సమాఖ్యాంధ్ర ఉద్యమానికి, కమ్యూనిస్ట్ ఉద్యమానికి, అటు వారిద్దరి తమ్ముళ్లకు విద్యార్థి ఉద్యమాల్లో జిల్లా స్థాయి అధ్యక్షులుగా, ఇటు రైతాంగ పోరాటానికి తనదైన శైలిలో సహకారాన్ని అందించారు. అదేవిధంగా కళ్యాణ్ గారు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ నిర్మాణ క్రమంలో తన సొంత ఊళ్ళో భగత్ సింగ్ యువజన సంఘ నిర్మాణంలో ప్రజారాజ్యం ప్రచారంలో చురుకైన పాత్ర వహించారు. అలాగే మార్చి 14, 2014 మరో ప్రపంచం ఊహకి హద్దులు లేకుండా పోయాయి. తరువాత కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో దాని ఆవిర్భావం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే తివార్ రైతులు నష్టపోయిన నిరసన దీక్ష, హిందూ మతాన్ని కించపరచడంలో సహించకపోవడం, పాతపట్నం మిలియాపొట్టి మండలంలో పశువుల ఆసుపత్రికి సరైన సదుపాయం లేకపోవడం వల్ల వైద్యానికి ఇబ్బంది అని తెలుసుకొని స్థానిక ఇన్ఛార్జ్ను తీసుకువచ్చి ఆ ఇబ్బందిని వివరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రేషన్ దారులతో మాట్లాడడం, గిరిజనుల సమస్యని నాదండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకుపోవడం, గొర్రెలు మేకలు సంరక్షణ, అలాగే దేశ నాయకుల జయంతులు ఎన్నో చేశారు. ఇంకోవైపు జనసేన పార్టీ బలోపేతం చేయడానికి మెలియాపుట్టి మండలంలో బహిరంగ సభను పెట్టారు. అలాగే పార్టీ నాయకులు పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ రోడ్ల సమస్యను టీంతో కలిసి చేశారు. జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు అంటూ వైజాగ్ లో నోవోటెల్లో అధికార పార్టీ నాయకులు పోలీసులు బయటికి రానివ్వకపోతే బయటనే ఉండి నిరసన తెలిపారు. తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్ ని స్థానిక ఇన్ఛార్జ్ తీసుకురావడంతో ఆయనతో పాటు యువశక్తి పోస్టర్ ను రిలీజ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి నిరసన తెలపడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో కూడా ముందుండడం, ఇది మంచి ప్రభుత్వం అంటూ ఇంటింటికి ప్రచారం చేయడం, తరువాత తిరుమల రడ్డుపై వ్యాఖ్యార్థం చేయడం చేశారు. అలాగే నియోజకవర్గానికి కొరికేన భవానీ మేడం గారికి సుస్వాగతం పలికారు. వారి వెంట ఉండి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ దీపాలు, నూతన క్యాలెండర్లు, నీటి సమస్యలు జనసేన నాయకులు సుడా చైర్మన్ శ్రీ కొరికేన రవికుమార్ గారు వచ్చాక వారిని నియోజకవర్గానికి తెప్పించి సుస్వాగతం పలికారు. మండలం కేంద్రంలో మెడికల్ కాంప్లెక్స్ ను నిర్వహించారు. పిఠాపురం సభకి ఆయనతోటి జన సైనికులతో కలిసి ఇక్కడ నుండి వెళ్లడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న గౌరవనీయులు శ్రీ దుక్క బాలరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.